నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. జన సైనికుల్లో జోష్ పెరిగింది. ఈసారి పిఠాపురంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరగబోతున్నాయి. మార్చి 14న భారీ బహిరంగ సభ కూడా జరగనుంది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. మరి పవన్ నుండి సంచలన ప్రకటనలు ఏమైనా ఉంటాయా? ఈసారి ఎటువంటి తీర్మానాలను చేయబోతున్నారు? పదవుల్లో వాటాపై ఆశలు పెట్టుకున్న జనసేన శ్రేణులకు గుడ్ న్యూస్ చెప్తారా? పవన్ డిప్యూటీ సీఎం హోదాలో నిర్వహిస్తున్న ఈ ఆవిర్భావ సభ కావడంతో వైసీపీ నేతల్లో ఇప్పుడు టెన్షన్ పట్టుకుందా? మరి జనసేన ఆవిర్భావ సభలో ఎటువంటి సంచలనాలు ఉండబోతున్నాయి? ప్రజల తరపున ప్రశ్నించేందుకు జనసేన పార్టీని 11 సంవత్సరాల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థాపించారు. పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడ్డారు పవన్. టీడీపీ, బీజేపీలను కలుపుకొని గత ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. 100% స్ట్రైక్ రేట్తో తన పార్టీ తరపున అందరినీ గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఏడాది జరగబోయే జనసేన ఆవిర్భావ వేడుకలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ వేడుకల నిర్వహణపై జనసేన పార్టీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలను పిఠాపురంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. జనసేన అధినేత పవన్ గెలుపొందిన పిఠాపురంలో ఈ వేడుక నిర్వహించాలని పవన్ నిర్ణయించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు, ప్రజలకు జనసేన చేస్తున్న సేవ గురించి వివరించనున్నారు. దాంతోపాటు భవిష్యత్తులో జనసేనను ఏ విధంగా బలోపేతం చేయాలి అనే విషయాలపై కూడా చర్చించనున్నారు. ఏది ఏమైనా జనసేన ఘన విజయం తర్వాత జరగబోతున్న ప్లీనరీ కోసం జనసేన శ్రేణులు కూడా ఫుల్ జోష్లో ఎదురు చూస్తున్నాయి. పార్టీ బలోపేతం, బూత్ లెవెల్లో సంస్థాగత నిర్మాణం గురించి పవన్ ఏ విధంగా ముందుకు పోబోతున్నారు అన్న దానిపై ఆసక్తి ఏర్పడింది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14వ తారీఖున పిఠాపురంలో చాలా ఘనంగా నిర్వహించబోతున్నాం. నిన్నటి రోజునే అధ్యక్షుల వారికి నిర్ణయం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు 2-3 రోజుల్లో మొదలవుతాయి. కనీసం 2-3 లక్షలు ఇందులో పాల్గొనే విధంగా కూడా ఈ సభను తీర్చిదిద్దాలని, అదేవిధంగా ఎలక్షన్ తర్వాత జరిగే ఈ ఆవిర్భావ సభని అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించాలని జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా ఊళ్ళూరుతున్నారు. మీ అంతా దానికి సన్నద్ధం అవుతున్నాం. ఏపీ రాజకీయ చదరంగంలో జనసేన రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి దేశ రాజకీయాల్లో రికార్డులకు ఎక్కింది ఆ పార్టీ. అయితే క్షేత్రస్థాయిలో ఇంకా బలం పెంచుకునేందుకు జనసేన పావులు కదుపుతోంది. ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఇంతకు 4-5 రెట్ల బలం పెంచుకునే దిశగా వ్యూహాలు రచిస్తోంది. తదుపరి ఎన్నికల నాటికి కూటమిలో పోటీ చేసినా, ఒంటరిగా పోటీ చేసినా జనసేన సీట్ల సంఖ్య పెరగడం ఖాయం. ప్రస్తుతం జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలుండగా రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా పార్టీ బలపడేలా చర్యలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. మిగతా జిల్లాలతో పోలిస్తే గోదావరి జిల్లాల్లో జనసేనకు బలం ఎక్కువ. అలాగే ఉత్తరాంధ్రలో కూడా జనసేనకు పెద్ద ఎత్తున ఆదరణ ఉంది. అయితే గోదావరి జిల్లాలను పూర్తిగా జనసేన అడ్డాగా మార్చేందుకు పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జనసేన ఆవిర్భావ సభను పిఠాపురంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా అందులో భాగమే అంటున్నారు. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించడం ద్వారా ఆ ఇంపాక్ట్ ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా పడడం ఖాయం. అంతేకాదు ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా ఎఫెక్ట్ తగులుతుంది. పార్టీని పూర్తి స్థాయిలో ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తరించి బలం పెంచేందుకు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. ఇక ఈసారి జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి సంచలనమైన నిర్ణయాలు ఉండబోతున్నాయని అంటున్నారు. అంతేకాదు చేరికలు కూడా పార్టీలో పెద్ద ఎత్తున ఉండబోతున్నాయట. ఇప్పటికే తటస్థంగా ఉన్న వారితో పాటు వైసీపీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు మూకుమ్మడిగా జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నారట. దీంతో జనసేనలో చేరబోయే వారంతా పిఠాపురం వేదికగా జరగబోతోన్న ఆవిర్భావ సభలో జనసేన కండువా కప్పుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాల గ్రామంలో ఎస్బీ వెంచర్ అనే లేఅవుట్ దగ్గర
ఆయన యొక్క సభ నిర్వహించడానికి డిసైడ్ చేశారు. నిన్నే మాకు అన్ని ఆదేశాలు అంది మా హరిప్రసాద్ గారి దగ్గర నుండి. ఈ సభని గత 15 రోజుల అంతా వచ్చి వాళ్ళ యొక్క సైట్ అంతా విజిట్ చేసి ఇక్కడైతే వేలాది లక్షలాది మంది ఈ హరిప్రసాద్ సభకు వస్తారనే ఉద్దేశంతో ఒక మంచి సైట్ డిసైడ్ చేశారు. వీళ్ళందరికీ చాలా మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవడం వల్ల, ఆయన డిప్యూటీ సీఎం అవడం వల్ల, ఈ జనసేన పార్టీ 100% ట్యాక్స్ సాధించడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ రోజుల్లో గత 8 నెలలు మా డిప్యూటీ సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసి 8 నెలలు కావస్తుంది. 9 నెలలకు పెట్టాం. ఈ 8 నెలల్లో కూడా విపరీతమైన అభివృద్ధి, అంటే గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేనిది పాలన మా 8 నెలల్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారు చేసి చూపెట్టారు. భవిష్యత్తులో పార్టీని మరింతగా బలోపేతం చేసుకునేలా చేయడం, రాష్ట్ర పునర్నిర్మాణంలో జనసేన పార్టీ పోషించే పాత్రతో పాటు సోషల్ మీడియా విషయంలో జన సైనికులు నిర్వర్తించాల్సిన బాధ్యతల విషయంపైన ఈ వేదికగా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తన పార్టీ భవిష్యత్తు విషయంలో క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. ఈసారి కీలక ప్రకటనలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. గురిపెట్టిన లక్ష్యాన్ని అందుకునేలా సరైన దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే జనసేన ఆవిర్భావ సభ కోసం కమిటీలను నియమించారు. ఒకవైపు జనసేన జోరు పెరుగుతుంటే ఇంకోవైపు వైసీపీకి గడ్డు పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, పోటీ చేసిన వారు, మాజీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇంకోవైపు వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. కేసుల భయంతో చాలా మంది నేతలు పార్టీ మారడం ఖాయంగా తెలుస్తోంది. వైసీపీకి గుడ్ బై చెప్పేవారికి జనసేన మెయిన్ ఆప్షన్గా కనిపిస్తోంది. జనసేన ఆవిర్భావ సభలో భారీగా చేరికలు ఉండబోతున్నాయని సమాచారం. జనసేన పార్టీ ఆవిర్భావ సభకి వేలాదిగా దేశం నలుమూల నుంచి కూడా అధిక సంఖ్యలో అయితే కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రాబోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం జరగబోయే ప్రైమరీ చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఇది 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఏదైతే కళ్యాణ్ గారు ఆశయాలతో ఈ పార్టీని స్థాపించారో ఆయన ఆశయాలన్నీ కూడా 10 సంవత్సరాల పోరాటం తర్వాత మనం మొన్న 24లో మనం విజయం సాధించాం. అది కూడా 100% స్ట్రైక్ రేట్ తో మనం విజయాన్ని అయితే సాధించి ప్రభుత్వాన్ని స్థాపించాం. ఈ ప్రభుత్వం స్థాపించిన మొట్టమొదటిగా వచ్చే ఆవిర్భావ సభ కనుక చాలా గొప్పగా జరగబోతుంది. అది కూడా మన పిఠాపురంలో జరగబోతుంది. ఈ ఆవిర్భావ సభను నభూతో న భవిష్యత్ అన్నట్లుగా నిర్వహించాలని కూడా జనసేన నిర్ణయించింది. జనసేనకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీతో పాటు పార్టీ కీలక నేతలు, రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది మంది క్యాడర్తో పిఠాపురం కొత్త రాజకీయ శోభను సంతరించుకోనుంది అని అంటున్నారు. ఇక వారందరికీ పిఠాపురం మర్యాదలు, ఆతిథ్యాలు చాలా ఘనంగా దక్కనున్నాయంటున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని సంబరపడే నియోజకవర్గంలో జన సైనికులు అంతా చాలా ప్రతిష్టాత్మకంగా దీనిని తీసుకుని ఇప్పటి నుండే ఏర్పాట్లలో మునిగిపోతున్నారు. మొత్తానికి జన సైనికులకు ఇది ఎంతో ఆనందాన్నిచ్చే వార్తగా అంతా అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒక రాజకీయ పార్టీని నడిపించడం అంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు. కానీ 2 బలమైన పార్టీలు ఉన్న సమయంలో ధైర్యంగా ముందుకొచ్చి పార్టీని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పార్టీని నిలబెట్టారు. దశాబ్ద కాలం నుండి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు పవన్. మరి త్వరలో జరగబోయే జనసేన ఆవిర్భావ సభ ఎలాంటి సంచలనాలకు నాంది పలకనుంది? వలసలు ఉంటే ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారు? పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు పవన్ ఎలాంటి తీర్మానాలు చేస్తారు అన్న విషయాలు సర్వత్రా ఉత్కంఠభరితంగా మారిపోయాయి.